Actually, the organizers were asking me, sir, please control their disturbance. I told them it's not disturbance, it is their Josh. Sir, గురుగారు మీరు పెద్దవారు, మీరు లోకేష్ అని పిలవాలి కానీ సార్ అని సంబోధిస్తాం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా అందరి జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎట్లయితే మాకు పాఠాలు చెప్తారో దాన్ని బట్టి మేము పైకి వస్తాం. ఈ ప్రాంగణం బయట నేను మంత్రిగా ఉండొచ్చాము, కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గానే వచ్చాము, పిల్లలతో మాట్లాడడానికి వచ్చాము కనుక దయచేసి సార్ అన్న సంబోధన చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అంటే కొన్ని విషయాలని చెప్పడానికి నేను టెన్షన్ గురవుతానేమో, కానీ విలువలతో కూడిన వ్యక్తిత్వం అనేది వారి మాటల ద్వారా ప్రదర్శితమైంది. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. యాజ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్. మళ్ళీ ఎక్కడికే వచ్చారు? లొకేషన్ చెప్పండి సరిపోతుంది. థ్యాంక్ యూ. విద్యార్థులు మీ ప్రశ్నల ద్వారా మీ అభిప్రాయాలని, మీ ఆకాంక్షలని, మీ ఆశల్ని వెలిబుచ్చుతూనే వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క విజన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్ల ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టు రైజ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. అండ్ ఐ రిక్వెస్ట్ వన్ మోర్ స్టూడెంట్ హూ ఈస్ స్టాండింగ్ దేర్. చెప్పమ్మా. Good afternoon, sir. My name is Kiran. I am studying Bega Computer second year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ, అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ యాజ్ లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. నా తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ, లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్. అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు. అంటే అడుగుతున్నాను, ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. But I truly believe ragging is not the route for it. It's not the route for it. Yes, so it's very important to build relationships, build bond. Boss, my one and only crush is, and my life partner is Brahmli. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్.